సో నేను మొన్న ఈవెంట్కి వెళ్ళారు. ఐ థింక్ ఐ అటెండెడ్ గూగుల్ హ్యాకథాన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నన్ను అక్కడ ద పీపుల్ హూ ఆర్ అంటే అక్కడ ఎవరైతే హ్యాకథాన్ కండక్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాకు టాస్క్ ఇచ్చి మేము ఒక ఐడియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం అడిగారంటే యూజ్ గూగుల్ ప్రోటోకాల్స్, యూజ్ గూగుల్ ఏజెంట్ డెవలప్మెంట్ కిట్. దెన్ ఫస్ట్ టైం నేను A2A జస్ట్ అప్పుడే చూసాను అసలు A2A అంటే హౌ అంటే అది ఎంసీపీతో ఈజ్ ఇట్ సేమ్ ఆర్ ఈజ్ బికాస్ దెర్ ఈస్ అ బ్లాగ్ సేయింగ్ ఎంసీపీ వర్సెస్ A2A ఇవి రెండు ఒకటేనా ఏంటి అనేది అప్పుడు నేను జస్ట్ రీసెర్చ్ చేశాను. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దోస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, దే ఆర్ నాట్ యాక్చువల్లీ కంపారబుల్. A2Aకి ఎంసీపీ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ అటాచింగ్ టూల్ అన్నట్టు. నేను ఒక ఏజెంట్తో ప్రతిదాన్ని ఐ కాంట్ మేక్ ఏ సిలో ఏజెంట్స్. నేను అన్ని ఒకే ఏజెంట్లో అప్పుడు నీకు చెప్పాను యాక్చువల్లీ నేను ఒక ఏజెంట్కి అప్లికేషన్ చేశాను విచ్ ఈస్ ఫర్ ఫోటోగ్రాఫర్స్. దాంట్లో మల్టిపుల్ టాస్క్స్ ఉన్నాయి. అంటే ఫొటోస్ని క్రాల్ చేస్తా మన గూగుల్ ఫొటోస్ కానీ దాంట్లోకి వెళ్ళి అదొక ఏజెంట్, అండ్ ఇంకోటి బెస్ట్ ఫొటోస్ని సెలెక్ట్, ఇంకో ఏజెంట్ గూగుల్ ట్రెండ్స్ నుంచి బెస్ట్ టాపిక్స్ని తీసుకునింది. అలా మల్టిపుల్ ఏజెంట్స్ చేయాలి అని చెప్పి ప్లాన్ వేసుకున్నప్పుడు మాకు అనిపించింది లెట్స్ ట్రై గూగుల్ ఏజెంట్ డెవలప్మెంట్ కిట్ అండ్ లెట్స్ రీడ్ అబౌట్ ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్ ఫస్ట్. అప్పుడు నేను ఫస్ట్ టైం అసలు ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్ గురించి చదవడం స్టార్ట్ చేశాను. అప్పుడు దాకా నాకు అసలు తెలియదు ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్ ఉందని. అప్పుడు ఎంసీపీ ఏంటంటే ఒక ఏజెంట్కి నువ్వు ఎక్స్టర్నల్ హ్యాండ్స్ ఇవ్వగలవు, అంటే వేరే బయట నుంచి ఎక్స్టర్నల్ టూల్స్ని కనెక్ట్ చేయగలవు. దట్ ఈజ్ ఎంసీపీ ప్రోటోకాల్. ఈ ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్ ఏంటంటే ఒక ఏజెంట్కి ఇంకో ఏజెంట్కి మధ్య కమ్యూనికేషన్. సో దట్స్ ఇట్. సో నువ్వు ఒక ఏజెంట్ సర్వర్ని ఇనిషియేట్ చేస్తావు ఆన్ ద నెట్వర్క్, జస్ట్ లైక్ హౌ యూ స్టార్ట్ ఏ ఫాస్ట్ ఏపీఐ సర్వర్. దీని లోపల నీకు ఒక .json ఫైల్ క్రియేట్ అవుతుంది. దట్స్ వాట్ వీ కాల్ ఏజెంట్ కార్డ్. ఈ కార్డ్లో నువ్వు అన్నీ మెన్షన్ చేస్తావు. ఒక క్లయింట్ ఏజెంట్, ఒక రిసీవర్ ఏజెంట్ ఆర్ ఎనీ రిప్లై ఏజెంట్ ఉంటే దీంట్లో ఈ ఏజెంట్ కార్డ్లో నువ్వు మెన్షన్ చేస్తావు. ఇట్స్ లైక్ ఏ JSON ఫైల్. దాంట్లో ఈ ఏజెంట్ వాట్ దిస్ ఏజెంట్ స్కిల్స్ and what this agent authentication and what it request from the other agent. సో ఒక ఏజెంట్ అనేది ఇంకో ఏజెంట్కి రిక్వెస్ట్ చేసినప్పుడు ఇట్ క్రియేట్స్ ఏ టాస్క్. ద వాట్ ఎవర్ ద రిసీవర్ ఏజెంట్ ఉంటుందో అదొక టాస్క్ క్రియేట్ చేస్తుంది అండ్ ఇట్ రిప్లైస్ బ్యాక్. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సేమ్ TCP protocol where machines talk each other. This is a A2A protocol where agents talk each other. So then I realized దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్ వేర్ ఈ A2A కాన్సెప్ట్ ఒకటి ఉందని అప్పుడు ఫస్ట్ టైం రియలైజ్ అయ్యి వాడడం మొదలుపెట్టా.